దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో వందనాలు. గడిచిన 9 నెలలు ప్రభువు తన కృపలో మనలందరినీ కాపాడి ఈ 10వ నెల అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం రోజు దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాలం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ప్రభువు మనకిచ్చారు. ఇక్కడ దేనిని గూర్చియు చింతపడుకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రభునందు ప్రియులరా, ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, దేనిని గూర్చి మనము కలత చెందకూడదు. విశ్వాసులారా, దేవుని ప్రజలారా, దేవుని యందు మనము నమ్మకముంచి, ఆయన యందు విశ్వాసముంచి, ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద మనకున్న సమస్యలను ఆయనకి మనము అప్పగిస్తే, మన జ్ఞానం, మన బలహీనత, ప్రియులరా, ఇవన్నీ కూడా ప్రభువుకు అప్పగించాలి. మన జ్ఞానాన్ని, మన బలహీనతను దేవునికి అప్పగించి పూర్తిగా దేవుని శక్తి మీద మనం ఆధారపడగలిగితే దేవుడు గొప్ప జయాన్ని మనకు అనుగ్రహిస్తారు. చూడండి, చింత, నమ్మకం అంటే ఈ రెండు నూనె నీళ్ళతో, చూడండి, నూనె నీళ్ళ వంటివి. నూనె నీళ్ళు రెండు కలుస్తాయా? కలవవు, అస్సలే కలవవు. అట్లాగే చింత నమ్మకం, చింత నమ్మకం, మన చింతను విడిచిపెట్టి నమ్మకం దేవుని మీద ఉంచాలి. పూర్తిగా దేవుడే నన్ను నడిపిస్తాడు, నా బాధ దేవుడే తీరుస్తాడు, శ్రమల్లోంచి దేవుడు విడిపిస్తాడు. 9 నెలలు నేను ఏది చూడలేకపోయానో ఈ 10వ నెలలో దేవుడే నాకు సహాయం చేస్తాడు, నా హృదయవాంఛలన్నీ తీరుస్తాడు. 9 నెలలు చూడని ఆశీర్వాదం 10వ నెలలో నేను చూస్తాను అని మీరు నమ్మకం ఉంచితే దేవుడు ఈ నెలలో గత 9 నెలలు చూడని కార్యాలను ఈ 10వ నెలలో ప్రభు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేని కొరకు చింతపడకుడు కానీ ఎల్లప్పుడూ మరి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ప్రభుకు తెలియచేయండి. ఈ నెలలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను, శాంతిని, సమాధానమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.